స్వామి వేణుస్వామి ప్రభాస్ ఎవరు సమంత ఎవరు వేణుస్వామి ప్రభాస్ అను సమంత విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకొని చనిపోతా అని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ మీకు తెలుసా తెలియదా? ఏ సాంగ్ చచ్చిపోయాడు. అదేందన్నా కావాలంటే TV9 ఓపెన్ చేసి చూడు. చచ్చిపోయింది స్వామి. నిన్న ఇంటర్వ్యూ చేసి నాకు వారం రోజుల క్రితమే కళ వచ్చింది. కళ వచ్చిందా? ఏ రోజు 23వ తారీఖు రోజు భగత్ సింగ్ గారి వర్ధంతి రోజు సాయంత్రం 5 గంటలకు చచ్చిపోతాడని చెప్పేసి కళ వచ్చింది. చచ్చిపోయింది. ఇక సచినంతో మనం ఏం మాట్లాడుకుంటాం భయ్యా? బతికినంతో మాట్లాడుకున్నాం కానీ చక్కదనం కానీ అంటే ఆయన ప్రభాస్ ఇలా చచ్చిపోతాడని చెప్పిండు. నేను కూడా చెప్తున్నా కదా భయ్యా, నేను కూడా ఆయన చచ్చిపోతాడు అని చెప్పిండు, నేను చచ్చిపోయినా అని చెప్తున్నా. ఆయన చచ్చిపోయాడు కానీ చచ్చిపోతాడు సూసైడ్ చేసుకొని చనిపోతారని చెప్తాడు. ఆడ పెద్ద దొంగ నా కొడుకు కేవలం సెలబ్రిటీని టార్గెట్ చేసేసి ఫేమస్ కావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఆ బ్రాహ్మణ జాతికి ఒక చీడ పురుగులాగా తయారైంది వీడు. వేణు స్వామి బ్రాహ్మణుడు అని అంటాం కదా, అవన్నీ కట్ చేయాల. ఈయన వ్యక్తిగతంగా చేసిన దానికి బ్రాహ్మణ జాతికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం బ్రాహ్మణ జాతిని అడ్డం పెట్టేసుకో. బ్రాహ్మణ జాతికి ఈ స్వామి అనే పదానికి భారతదేశంలో స్వామి అంటే చాలా విలువ ఉంది. ఆ విలువని పోగొడుతున్నాడు. బ్రాహ్మణ అంటే ప్రతి వ్యక్తి గుడికి పోయి దండం పెట్టేసి దేవుని తర్వాత అయ్యగారికి దండం పెట్టేసి ఆర తీసుకొని మంచిగా వస్తాము. మనం బ్రాహ్మణ్స్కి వ్యతిరేకం కాదు, స్వామిలకు వ్యతిరేకం కాదు. కేవలం ఈ స్వామి అనే వాళ్ళకి చిడపురులాగా మారిండ్రు. మరో స్వామిని నమ్మకుండా మరో బ్రాహ్మణ్ని నమ్మకుండా ఈ బ్రాహ్మణ జాతిని నాశనం పండించడానికి తయారైన వ్యక్తి ఈయనని బొక్కలేదు తయారు కాకుండా ఉంటాడు. అంటే వేణుస్వామి ఉద్దేశం ఫేమస్ అంతే. మరి ఇంకేముంది భయ్యా? ఏం పని చేస్తాడు ఆయన? ఇప్పుడు ఇతర బ్రాహ్మణులు అయితే మంచిగా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు పెళ్ళికో లేకపోతే ఫంక్షన్కో ఆ దేవుడి పూజకో దానికో దేనికో పిలుస్తారు, డబ్బులు ఇస్తారు. వాళ్ళ బతుకు తెరువు వాళ్ళు బతుకుతారు. వీడంతా దొంగ పనులు, లంగ పనులు, లత్కూర్లు. వీడు బ్రాహ్మణుడు అని చెప్తాడు, సామని చెప్తాడు, బీర్లు తాగుతాడు, బిర్యానీ తింటాడు, ఆ అమ్మాయిలతోటి తమాషగా ఎంజాయ్ చేస్తాడు. ఈయనకి ఎవడు పిలిచి పూజ పనులు చెప్తారు భయ్య? మరి యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? ఆ సెలబ్రిటీనో వీడు చచ్చిపోయాడని చెప్పాలి, వాడు ఓడిపోతాడని చెప్పాలి, ఇండియా ఓడిపోతుందని చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి. యూట్యూబ్లో న్యూస్ పెంచుకోవాలి, న్యూసెన్స్ చేసి న్యూస్ పెంచుకోవాలి, తమాషా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి. అంతే తప్ప ఈయనకంటూ ఒక లక్ష్యం అనేది లేదు. పబ్లిక్ ఆయన చెప్పినట్టు వింటున్నారు. పబ్లిక్ ఆయన చెప్పిన ఎవడు పోయి ఆడ చెప్పి వాడి ముందరికి వచ్చి నా ముందరికి వచ్చి చెప్పు అని చెప్పు తీసుకొని పల్ల ధరుస్తాం. మళ్ళా నీ వల్ల బ్రాహ్మణ జాతి అవమానపరుస్తున్నవారు భయ. నువ్వు ఒక మంచి ఉన్నత జాతిలో పుట్టి ఆ బ్రాహ్మణ జాతికి చీడపురుగులాగా చెదలలాగా కేవలం వాడు బ్రాహ్మణ జాతిని నాశనం చేస్తానికి పుట్టిండేమో. ఈ సామిని అనే మొక్కునే వాళ్ళకి చెడపేరు తెచ్చడానికి పుట్టిన ఇలాంటి కొడుకుల్ని గుద్దమడదేం కాల. ఈ చాలా దుర్మార్గుడు వీడు. వాడు చచ్చిపోయింది అంటాడు, వీడు చచ్చిపోయింది అంటాడు, వాడు లేచిపోతాడు అంటాడు, వాళ్ళిద్దరు భార్య భర్తలు విడిపోతారు అని అంటాడు, వీడు చచ్చిపోతాడు అంటాడు. ఏంది పోయా ఇది? అవసరమా ఇది? తమాషగా మంచిగా అదేదో ఆ మంత్రాలు ఏందో వాడి పెళ్ళికో ఈయన పెళ్ళికో అది లేకపోతే నీకు లేదంటే నాకు చెప్పని చెప్పేసి నాకు తెలిసిన బోలెడు మంది ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళ శుభకార్యాలందరికీ పంపిస్తా. మంచిగా లక్షలు డబ్బులు సంపాదించవచ్చు. వాడు తెచ్చిండు వీడు మంచిగా కావాలంటే ఎవరికైనా కానీ మనం మంచి చేయకపోయినా కానీ చెడు కోరుకోవద్దు భయ్య. పాపం ఒక మంచి వ్యక్తి భయ్య ప్రభాస్ అనే వ్యక్తి మన తెలుగు గడ్డ మీద నెంబర్ 1 హీరో, భారతదేశంలోనే నెంబర్ 1 టాప్ హీరో స్థాయికి ఎదిగిన వ్యక్తిని నువ్వు చచ్చిపోతాడంటే ఎంత బాధ అనిపిస్తుంది భయ్య. ఆయన మన కులముడు కాకపోవచ్చు, మన తెలుగుడే కదా, అవునా కదా? మన తెలుగుని మన తెలుగు వాడిని మనమే తొక్కేసుకుంటామా, మనమే చంపుకుంటామా? ఇది చాలా దుర్మార్గం కదా. నీకు కావాలంటే పాకిస్తాన్లో ఉన్న అధ్యక్షుడు చచ్చిపోతాడని చెప్పేసి నీకు దండలేస్తాం. కాకపోతే చైనాలో ఉన్న అధ్యక్షుడు చచ్చిపోతాడని చెప్పేసి నీకు పాలాభిషేకం చేస్తాం. లేకపోతే మన అమెరికాలో ఉన్న ట్రంప్ చచ్చిపోతాడని చెప్పు
నీకు తమాషగా శాలవాళ్ళు వేసేసి బ్యాండ్ మేళతో ఊరేగిస్తారు. గన్ను గన్ను గజ్జాయి, ఎందుకంటే వాళ్ళ శత్రువులు. అందరు శత్రువులే మనకి, అందరు మన గుద తెంగిటాలో వచ్చేసి అవునా కదా. అందు గురించి మనని మనం కించపరచుకోవద్దు, మనని మనం తొక్కేసుకోకూడదు, మనం అవమానించుకోవద్దు, మనం అణచివేసుకోవద్దు, మనం చంపుకోవద్దు. అది నువ్వు ఇప్పటికైనా వేణుగారు మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు మారండి. అనవసరంగా సామీజీ అనే పదానికి బ్రాహ్మణ జాతికి చీడపిప్పురులా మార్చకండి, ఆ జాతిని నాశనం చేయకండి. నాకు బ్రాహ్మణ జాతి అంటే చాలా అభిమానం, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేదు. పేరుకే బ్రాహ్మణ్స్ కానీ మంచిగా ఉంటారు, మాలమాదిగలతో కూడా అంటారు అంతానం అది ఇది అంటారు, కానీ అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు వాళ్ళకి. వాళ్ళకి కొంతమంది అట్లా క్రియేట్ చేశారు, కానీ అలాంటి తత్వం కూడా ఏం లేదు. అంటరానితనంగా చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు, అలాంటివి కూడా ఏం లేదు. నేను ప్రత్యేకంగా చూస్తున్నా, నా ఫ్రెండ్స్ కొంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, రెడ్డి వాళ్ళు ఉన్నారు, కమ్మ వాళ్ళు ఉన్నారు, కాపు వాళ్ళు ఉన్నారు, అందరు మంచిగా కలిసిమెలిసి ఉంటాం. అలాంటి దానికి ఒక బ్రాహ్మణ జాతికి మచ్చలాగా మారితే ఇది బ్రాహ్మణ జాతీయులు కూడా ఆలోచించాలి, ఆయన మీద కఠినంగా చర్య తీసుకోవాలి అనేది నా రిక్వెస్ట్. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలి? ప్రభాస్ ఫ్యాన్స్కి నేను చెప్పేది